భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. పూర్వభాద్రపాదం ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి ప్రస్తుతం తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురువు మే మాసంలో 14వ తేదీ తదనంతరం 4వ స్థానానికి రాబోతున్నాడు. ప్రస్తుతం ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రవి మే 14-15వ తేదీలో 3వ స్థానానికి అత్యంత అనుకూలంగా రాబోతున్నాడు. మీ రాశిలో ఉన్నటువంటి రాహువు శని యొక్క కలయిక ఈ యొక్క మాసం 18వ తేదీన రాహు మీనరాశిని వదిలి కుంభరాశిలోకి రాబోతున్నాడు. ఇది ఈ ప్రత్యేకమైన మార్పులు మీనరాశి వారికి ఈ మే మాసంలో. మొత్తం మీద మీనరాశి వారికి ఉద్యోగ ధర్మం, ఉద్యోగ నిర్వహణలో మార్పులు, మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో కొద్ది మార్పులు, ఇలాంటివన్నీ కూడా కలగబోతున్నాయి. అయితే అయినంత వరకు మీ ఆర్థిక పరిస్థితి, మీ ఆలోచన సరళి, మీ యొక్క ధైర్యం అన్నిటి కూడా సంబంధించి మే 14వ తేదీ తదనంతరం మీకు సూర్య భగవానుని మూలకంగా అత్యంత అనుకూలమైనటువంటి పనులు, మరి మంచి ధైర్యము, మీ ఆలోచనలో పరిణితి ఇవన్నీ కూడా చెందుతున్నాయి. అర్థసిద్ధి, సదారోగ్య, బంధుమిత్ర సమాగమ, అర్థలాభం, పుత్ర సౌఖ్యం ఇత్యాదులన్నీ కూడా మీకు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. చతుర్థ గురువు కూడా కొంతవరకు యాచించబెడతాడు. ఎవరితోటన్నా యాచనం బుద్ధి తేజోహాని ధన దేశత్యాగం, కొంతమందికి చాలా ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. పంచమ కుజుడు కూడా మీకు అప్పుడు అడపాదడప కొద్దిగా ఉద్రేకాలు, ఉద్వేగాలు, ఆకస్మిక కలహాలు కూడా కలుగజేస్తున్నాడు. ద్వితీయ బుధుడు అనుకూలమైన ఫలితాలు మీకు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యయ రాహువు కూడా మరింత ఇబ్బంది పెట్టకుండా కొద్దిగా ఆయన కూడా మంచి మార్పులే ఇచ్చే అవకాశాలు మీకున్నాయి. పూర్వభద్ర నక్షత్ర జాతకులకు ఈ మాసమంతా కూడా సర్వత్రా మంచి ఫలితాలు, కుటుంబ సౌఖ్యం, గృహ సౌఖ్యం, తర్వాత సామాజిక గౌరవం ఇత్యాది గౌరవాలను కూడా పొందుతాడు. ఎన్ని ఇబ్బందులున్నా కూడా మంచి ఫలితాలు పూర్వభద్ర నక్షత్ర జాతకులు పడబోతున్నారు. ఉత్తరాభద్ర సంబంధించినటువంటి జాతకులు ఈ మాసంలో చాలా వరకు ప్రథమ భాగంలో 1-2 వారాలు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా 3-4వ వారంలో మీ ఆర్థిక పరిస్థితులు బాగానే ఉంటాయి. కొంతవరకు ఆరోగ్యం విషయంలో కొంచెం చూసుకోండి. కోపతాపాలకు దూరంగా ఉండండి. తర్వాత ఎవరితో కూడా విరోధ పడకుండా ఉండడానికి కూడా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. రేవతి నక్షత్ర జాతకులకు కూడా ఈ మాసం 18వ తేదీ తర్వాత మీకు కొంత మార్పులు రాబోతున్నాయి. శరీర ఆరోగ్యాల్లో కొద్ది మార్పులు, ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు, ప్రయాణాల మూలకంగా కొన్ని ఇబ్బందులు, అడపాదడప ఏదైనా వస్తువులు పోగొట్టుకోవడాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి రేవతి నక్షత్ర జాతకులు చాలా వరకు మీ ఆర్థిక పరిస్థితులు, మీ ఆరోగ్య పరిస్థితులు, మీ ఉనికి, మీరు ఎక్కడైనా ప్రయాణాల్లో ఉన్నప్పుడు జాగ్రత్తలు ఉండాలి. స్త్రీలు ప్రత్యేకంగా ఉదర సంబంధం, గైనిక్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఏమన్నా ఉంటే కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరాలు మరి రేవతి నక్షత్ర జాతకులు కనబడుతుంది ఈ మాసంలో. అయినంత వరకు మరి ఈ మాస ఫలితాలలో చాలా వరకు మిశ్రమ ఫలితాలు అనుభవించబోతున్నారు మీనరాశి వారు. మరి ఈ మీనరాశి వారు ప్రత్యేకించి చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో రాహు కుజులకు ప్రత్యేకమైన పూజలు చేసుకోండి. అయినంత వరకు మంచి ఫలితాలు కొంతవరకు మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ మాసానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం. For more videos like this, subscribe Big TV channel.